సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ పడింది. సీజ్ ఫైర్కు అటు ఇరాన్, అమెరికా కూడా ఒప్పుకున్నాయి. చర్చలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు బంగారం ధరలు కాస్త తగ్గుతూ ఇంకాస్త పెరుగుతూ వస్తున్నటువంటి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా 3,980 రూపాయలు పెరిగి ప్రస్తుతం గోల్డ్ ప్రైజ్ 24 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర 1,53,000 రూపాయలకు పెరిగింది. ఇంకా రాను రాను కూడా గోల్డ్ మరింత ప్రియం కాబోతుందా? సో ఆకాశాన్ని అంటేటువంటి అవకాశం ఉందా? అలాగే సిల్వర్ కూడా 10,000 పెరిగి దాదాపుగా 2,60,000కు వెళ్ళిన సిల్వర్ మరింత పెరిగే అవకాశం ఉందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు మార్కెట్ విశ్లేషకులు ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి విజయ్ గారు. ప్రశాంత్ గారు, ఏంటి వార్ ఆగింది? సో నిన్న మొన్నటి వరకు కూడా వార్ కంటిన్యూ అవుతుంటే గోల్డ్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ ఇప్పుడు 2 వారాల పాటు వార్ అయితే సీజ్ ఫైర్ అవుతుంది. సో గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా రాను రాను? డెఫినెట్ గా మనం ఇంతకు ముందు విశ్లేషించుకున్నట్టుగా ఒకవేళ ఆగిపోతే అంటే పాజిటివ్ సంకేతాలు వస్తే ప్రముఖంగా కూడా స్టాక్ మార్కెట్ కూడా మనకు పుంజుకుంటుందని చూసాము. నిన్న మీరు యుఎస్ స్టాక్ మార్కెట్ అయితేనే, ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితేనే ర్యాలీని చూశారు. ఎందుకంటే మేజర్ గా జరుగుతున్నది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ వైపు పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ వైపు కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎందుకంటే అవి ఇన్సూరెన్స్ అసెట్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ గా మారాయి. సో ప్రముఖంగా మనకు యుద్ధంతో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఆర్బీఐ కానీ ఫెడ్ గవర్నమెంట్స్ కానీ లేదా ప్రపంచంలో ఉన్న అన్ని ఫెడరల్ బ్యాంక్స్ ఏవైనా కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి, వడ్డీ రేట్లను తగ్గియవు అనే ఒక సంకేతాలు ఉండడంతో అందరు కూడా డాలర్ ఆధారిత నిల్వలు అంటే బాండ్స్ కానీ యుఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ డాలర్స్ రూపంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టారు. సో ఒకసారిగా యుద్ధం కొంచెం సరళీకృతం అవుతుంది లేదా ఇంకా నాకు తెలిసి ఇంతకంటే మనం వెళ్ళదు. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేశారు. సో చర్చల ద్వారా ఆ న్యూక్లియర్ ఏదైతే ఉందో అమెరికా ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో అది కూడా నెరవేరితే సో యుద్ధం సమస్యపోయి మళ్ళీ తిరిగి వైభవం వచ్చి మళ్ళీ ప్రధానంగా ఫెడ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తుంది అనే సంకేతాలు మార్కెట్ లో వచ్చాయి. సో దాని వాల్యూనే మనం చూసాము. గోల్డ్ ఇంతకు ముందు ఎలా ర్యాలీ అవుతుందో మళ్ళీ తిరిగి అలా ర్యాలీ అయ్యే సందర్భం వచ్చింది. సో మనం చూసాం ఒక్క రోజులోనే దాదాపుగా 1,49,000 ఉన్న గోల్డ్ 152 సంథింగ్స్ అరౌండ్ 3,500 ఒక పాజిటివ్ సైన్ అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అలాగే సిల్వర్ కూడా 260 అలా వచ్చి సో దాదాపు 3 లక్షల వైపు పరిగెడుతుంది. సో ఇది ఒక రకంగా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ ఆల్రెడీ చేస్తున్నా అంటే పెద్ద మొత్తంలో తీసుకున్నా లేకపోతే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మనం అనాలిసిస్ చేసినప్పుడు లాస్ట్ వీక్ లో ఎవరైతే తీసుకున్నారో అంటే 140 to 150 మీరు కూడా చెప్పారు. సో మంచి ప్రైస్ ఇందులో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా హ్యాపీ. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేయండి. ఈ రెండు కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నాయి. సో ఈ 2 వారాల్లో కూడా ఈ వార్ ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అయినటువంటి ఈ టైంలో కూడా ఒకవేళ మళ్ళీ తిరిగి చర్చలు విఫలమై యుద్ధం స్టార్ట్ అయితే అవ్వచ్చు, అది వేరే పరిస్థితి. కానీ ఈ 2 వారాల్లో ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందంటారా? ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది చెప్పలేము. ఎందుకంటే పరిస్థితులు బాగా ఉన్నప్పుడు విజయ్ గారు దాదాపుగా 1,79,80,000 వరకు అంటే చూసాము మనము. అంటే 1,72,000 అయితే కాన్స్టెంట్ గా చూసాము. 160s లో కూడా చాలా కాన్స్టెంట్ గా చూసాం. ఇవన్నీ కూడా నేను జస్ట్ జనవరి 1, 2026 నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఏప్రిల్ సందర్భం అంటే దాదాపు 3 నెలల వ్యవధిలో ఇన్ని మార్పులు చూసాం కాబట్టి సో తిరిగి ఆ రేట్ అనేది గోల్డ్ ఏదైతే దాని ప్రైస్ కరెక్షన్ చేసి దాదాపు 170 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విజయ్ గారు. అది దాని ప్రైస్ రీచ్ ప్రైస్ అంత ఉండేది కాబట్టి అక్కడి నుంచి పడుతూ వచ్చింది. అంటే డిఫరెంట్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కొంచెం జరిగింది. తర్వాత యుద్ధ వాతావరణంలో కొన్ని ఫ్లక్చుయేషన్స్ జరిగాయి స్టాక్ మార్కెట్. తర్వాత ఏదైతే యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఇంకా ఇప్పుడులో రేట్ కట్ చేయదు అనే కొన్ని అంశాలతోటి అక్కడి నుంచి కొంచెం పడుతూ దాదాపుగా 1,40,000 వరకు వచ్చింది. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్స్ అంటే గోల్డ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫాల్స్. దాదాపుగా 1,40,000 పడిన గోల్డ్ మళ్ళీ తిరిగి దాదాపు అంతకు చేరుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి విజయ్ గారు. బట్ టైం చెప్పము. బట్ 70 త్వరగా వెళ్ళాలి. 2 lakh అనేది ఈ ఇయర్ అండ్ December 26 కి అనుకున్న ఒక ప్రైస్ 2 to 2.5 lakhs అనేది. సో అన్ని పరిస్థితులు అనుకూలిస్తే డెఫినెట్ గా అటే వైపు ర్యాలీ జరిగేట్టు కనపడుతుంది. సో మీరు అన్నట్టుగా యుద్ధం పూర్తిగా సమస్యపోయే సాధారణ పరిస్థితులు వస్తే సో 2026 డిసెంబర్ నాటికి ఏడాది చివరికి 2.5 అంటే 2.5 లక్షకు చేరుకునే అవకాశం ఉందంటారా?
డెఫినెట్ గా కనపడుతుంది విజయ్ గారు. సో అంటే యుద్ధం సమస్య పోయి అంటే అది మనం అందరం కూడా చెప్పలేని అంశాలు. వాటిని మనం తీసేస్తే గోల్డ్ లాంగ్ రన్ లో డెఫినెట్ గా ముందుకెళ్లే సాధనమే. సో ఇయర్ ఎండ్ లో ప్రొడిక్షన్ అంటే ఎందుకంటే చాలా విరివిగా గోల్డ్ కొంటున్నారు, స్టాక్ మార్కెట్ లో పెట్టినట్టు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాని డిమాండ్ అనేది అంతకంతకు పెరుగుతూ పోతుంది. సాధారణ మధ్యతరగతి నుంచి చిన్న గృహాల్లో నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల వరకు గోల్డ్ మనం ఎక్కువగా మైన్ అయ్యే వస్తువు కాదండి గోల్డ్. సో కాబట్టి రీసైకిల్ లోనే ఎక్కువ డిమాండ్ పెరిగి 2.5 లక్షల వరకు చేరువయ్యేది అయితే డెఫినెట్ గా సంకేతాలు కనపడుతున్నాయి. ఎస్, మీరు రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నటువంటి డిస్కషన్లో కూడా ఒక మాట అన్నారు, 1,40,000 1,50,000 ఇది మంచి రేటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, కొనుక్కోవాలన్నా, ఆభరణాలు చేసుకోవాలన్నా కూడా ఇది రైట్ టైం అన్నారు. ఇప్పుడు 1,53,000కు చేరుకుంది, ఇంకా కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడైనా కొనుక్కోవడం అనేది త్వరపడడం అనేది కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా అంటే మనం ఇంతకుముందు చెప్పాము గోల్డ్ అనే దానికి ప్రతి వస్తువు కూడా ఒక డిమాండ్ ప్రైస్ ఉంటుంది. కమాడిటీకి డిమాండ్ ప్రైస్ అంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో ఆ ప్రైస్ కి అది పడిపోతే డెఫినెట్ గా ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. అంటే 1,40,000 వచ్చినప్పుడు డిమాండ్ ప్రైస్ అని మనం చెప్పాం. సో డిమాండ్ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇతరత్ర సాధనాల్లో ఏదన్నా కూడా అమ్మేసి తీసుకొచ్చి అందులో పర్చేస్ చేసిన విధానం మనం చూసాము, మనం మాట్లాడాం కూడా. 1,40,000 to 50 అనేది దాని డిమాండ్ ప్రైస్. సో 150 to 160 వరకు కూడా డెఫినెట్ గా దీన్ని అంటే స్లోగా అంటే మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కావడం బెటర్. బట్ ఇది కూడా మంచి ప్రైస్, ఎందుకంటే అది 1,70,000 మీరే మనం జస్ట్ ఒక 1 month బ్యాక్ చూసాము. సో దానికంటే ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే సిల్వర్ డిమాండ్ ప్రైస్ ఉందండి. సిల్వర్ కూడా డెఫినెట్ గా 3 to 4 lakhs ఖచ్చితంగా వెళ్తుంది, ఎందుకంటే సిల్వర్ షార్టేజ్ ఉంది. ఓకే, సో సిల్వర్ కి ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో లార్జ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ లో అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, కానీ ఏదో ఒక రోజు ఈ నెక్స్ట్ 1-2 years లో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ యూటిలైజ్ అవుతుంది. లార్జ్ అంటే బ్యాంక్ వాల్ట్స్ లో పెట్టుకుంటారు గోల్డ్ ని, కానీ సిల్వర్ అలా ఆభరణాలు బ్యాంక్ వాల్ట్స్ లో పెట్టుకున్నట్టు కాదండి, యూటిలైజ్ అవుతుంది కాబట్టి దాని డిమాండ్ పెరుగుతూ పోతుంది. సో వాచ్ అవుట్ ఫర్ సిల్వర్. నేను మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే గోల్డ్ ఎప్పుడు కూడా తరగదు. సిల్వర్ మీరు ఒకవేళ రిటర్న్స్ చూసుకుంటూ ఉంటే డెఫినెట్ గా 1-2 years లో సిల్వర్ మిమ్మల్ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తుంది. సో వాచ్ అవుట్ ఫర్ సిల్వర్. అదే ఒకటి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. కానీ సిల్వర్ కూడా మెటల్లో దాదాపు 4 లక్షల వరకు చేరుకుంది, ఆ తర్వాత పడిపోయింది 1,60,000, 2 లక్షలు, ఇప్పుడు తాజాగా 2,60,000 అట్లా పలుకుతుంది. మళ్ళీ కూడా ఒకవేళ పడిపోయే అవకాశం ఉందంటారు. అంటే యుద్ధం పూర్తిగా ఆగిపోతే మీరు అన్నారు కొన్ని వాడకం కూడా పెరుగుతుంది అన్నారు. సో ఇప్పుడు మనం చూసినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ ఆయిల్ వల్ల ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలనేటువంటి ఆలోచన వస్తే ఈవీ వాడకం కానీ లేదంటే సోలార్ ప్యానెల్స్ వాడకం కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంకా కూడా సిల్వర్ వాడకం మరింత పెరుగుతుంది కాబట్టి ఇంకా ప్రైస్ 4 లక్షలు కూడా దాటేటువంటి అవకాశం ఉంది డెఫినెట్ గా అండి. ఎందుకంటే మీరు చూసారు 2025 జనవరి 1 80,000 అండి సిల్వర్ కిలో. జస్ట్ సిల్వర్ కిలో 80,000. అక్కడి నుంచి ఈ రోజు మనం 2,70,000 మాట్లాడుతున్నాం. అంటే ఒక్కసారిగా చూడండి. సో ఆ 4 లక్షలు అనేది అది అమాంతంగా ఒకసారి స్టాక్ మార్కెట్ బయింగ్ జరిగింది. నేను చెప్పాను ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా ట్రేడింగ్ చేశారు, కమాడిటీ ట్రేడింగ్. అంటే ఒక్కసారిగా ఈటీఎఫ్స్ లో డబ్బులు పెట్టేసి మళ్ళీ విత్డ్రా చేయడం ఇలాంటివి చేశారు కాబట్టి సడన్ గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు 4 లక్షలు రావడంతో. సో లార్జ్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సిల్వర్ మార్కెట్ అది చిన్న మొత్తం తేడా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, అది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. కానీ దాని డిమాండ్ ప్రైస్ అయితే సిల్వర్ మీరు అన్నట్టు నెక్స్ట్ 5 to 10 years లో సిల్వర్ ఖచ్చితంగా డిమాండ్ పెరిగేదే కానీ తరిగేది కాదు. సో కాబట్టి మీరు కొంచెం ఈ మార్కెట్ ఒడిదుడుకుల్ని పట్టుకొని అంటే చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ అడిగారు, ఎందుకంటే సిల్వర్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం. మేము 1,40,000 తీసుకున్నాం, 3,20,000 తీసుకున్నాం, 3.5 తీసుకున్నారు. మీరు అసలు దీన్ని చూడొద్దండి, కొద్ది రోజులు ఆగండి, 1 year వరకు ఆగండి. సో మీరు ఆగిన తర్వాత దాని అసలైన వాల్యూ వస్తుంది. సో అప్పటి వరకు మీరు కొంచెం నిశ్చింతగా ఉండండి, ఎందుకంటే మార్కెట్ ఒడిదుడుకుల్లో మీరు రోజు చూసుకుంటూ దాన్ని ఎప్పుడు అమ్మేయాలా అని ఆలోచించొద్దండి. సో మీరు గిన లాంగ్ టర్మ్ గిన తీసుకోంటే సో డెఫినెట్ గా సిల్వర్ గోల్డ్ అనేది నిశ్చింతంగా తీసుకోండి. ఇప్పుడు ఈ మార్కెట్ లో కూడా పర్చేస్ చేసుకుంటూ వెళ్ళండి, కొద్ది మొత్తంలో 10%, 20% లేదా 12 months లో ఎవ్రీ మంత్ కొంచెం లాంటివి తీసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్ గా మీకు లాంగ్ రన్ లో రిటర్న్ ఇస్తున్నాయి రెండు, సిల్వర్ అండ్ గోల్డ్. ఎస్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఏడాది చివరాంతం వరకు కూడా డిసెంబర్ వరకు కూడా వెయిట్ చేయడం అనేది మంచిది అంటారు, ఒకవేళ తిరిగి మనం సేల్ చేయాలనుకుంటే. డెఫినెట్ గా అంటే ఎంత ప్రతికూల పరిస్థితి మనం చూసాం. అంటే మనకు దాదాపు కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తాయని మనం ప్రధానమంత్రి గారు ట్వీట్ చేయడం, ప్రపంచం కూడా ఒక ఎనర్జీ క్రైసిస్ వస్తున్న సందర్భంలో కూడా గోల్డ్ 1,40,000 కంటే కింద పడలేదు. అంత ప్రతికూల పరిస్థితుల్లో సిల్వర్ కూడా 2,30,000 నాకు తెలిసి. సో అంత ప్రైస్ లో కూడా కరెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కూడా ర్యాలీ అవుతూ ముందుకు స్టాక్ మార్కెట్ తో పోటీ పడుతూ
వస్తున్న ఈ ప్రైసెస్ ఇవి ప్రీషియస్ మెటల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సిల్వర్ ని కూడా క్రిటికల్ మినరల్ గా అమెరికా ఐడెంటిఫై చేసింది 2026లో. ఈ ప్రెషియస్ మెటల్స్ అంటే ఇవి ఎప్పుడు కూడా అంత ప్lentyగా సప్లై ఉండే ఐటమ్స్ కాదు. కాబట్టి వీటి వాల్యూ ఎప్పుడు తగ్గదు. మీరు జస్ట్ కొంచెం కంగారు పడకుండా నిశ్చింతంగా తీసుకొని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళండి. మీ పోర్ట్ఫోలియోలో హ్యాపీగా 15-20% మీరు ఈ మెటల్స్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. ఇవి డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయవు. స్టాక్ మార్కెట్ అయినా డిసప్పాయింట్ చేయొచ్చు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఒకసారిగా మీ పోర్ట్ఫోలియో అన్ని క్లీన్ కావచ్చు, ఒక రోజు అన్ని డబ్బులు ఆవిరి కావచ్చు. సో బట్ అది మీరు ఇన్వెస్ట్ చేసిన విధానం. కానీ ఇవి మాత్రం మిమ్మల్ని లాంగ్ రన్ లో డిసప్పాయింట్ చేయవు. అది నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది ₹1,00,000 కంటే కింద పడుతుంది అంటూ ప్రొడిక్షన్స్ చేశారు. అవన్నీ అవాస్తవాలు. అది ఎప్పటికీ జరగని పని. సిల్వర్ కూడా ఇంకా 2,00,000 కిందకి వచ్చేది ఉండదండి. నాకు తెలిసి 2.5 కిందకి కూడా రాకపోవచ్చు సిల్వర్. సిల్వర్ అప్ టు 3.5కి డెఫినెట్ గా ఫాస్ట్ గా వేగబాకే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది థ్యాంక్ యూ. మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు రేట్స్ అయితే మాత్రం పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కడా లేవు. సో ముఖ్యంగా గోల్డ్ 2,50,000 వరకు ఈ ఏడాది చివరి వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే సిల్వర్ కూడా 4,00,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక రైట్ టైం. సో తొందరపడి ఎవరు కూడా సేల్ చేసుకోవద్దు, అమ్మకాలు చేసుకోవద్దు. కనీసం ఒక 6 నెలల నుంచి 8 నెలల పాటు వెయిట్ చేయండి అని ఆయన చెప్తున్నారు. సో ప్రశాంత్ గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కానీ ఆయన అనాలిసిస్పై మీరేమనుకుంటారు, ఆయనతో ఏకీభవించబోతున్నారు? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.